హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ జాబ్ స్టేషన్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో అది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇది చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఏప్రిల్ 1 టు ఏప్రిల్ 30 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లొకేషన్ హైదరాబాద్లో కూడా ఉంది. సో మిగతా సిటీస్తో పాటు హైదరాబాద్ సిటీలో కూడా మనకు జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్కి సంబంధించిన పోస్టులు అయితే 14 పోస్టులు అయితే ఉన్నాయి. అది కేటగిరీ పరంగా చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 7 ఉన్నాయి, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 4, ఈడబ్ల్యూఎస్కి 1. సో ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఉంది. సో దీంతోపాటు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ ఉంటుంది, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది. సో అది అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 28 + 5 30 అలాగే 28 + 3 31. సో అలా అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో దీనికి పే లెవెల్ చూసుకున్నట్టయితే శాలరీ 19,900 నుంచి 63,200 అయితే ఉంది. సో అన్ని అలవెన్స్లు కలుపుకొని మీకు 36,493 రూపీస్ అయితే శాలరీ అనేది వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్తో పాటు మీకు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ అనేది చెక్ చేస్తారు. సో అది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది మీరు. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో నంబర్ ఆఫ్ పోస్టులు అయితే 5 ఉన్నాయి. సో కేటగిరీ ప్రకారంగా చూసుకుంటే అన్రిజర్వ్డ్లో 4 ఉన్నాయి, ఓబీసీకి 1 ఉంది. సో సేమ్ 28 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్. శాలరీ అయితే 36,493 ఉంది. దీనికి కూడా 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేసెస్లో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 5 ఉన్నాయి, ఓబీసీకి 2 ఉన్నాయి. 28 ఇయర్స్ అయితే ఏజ్ ఉంది. 36,493 శాలరీ ఉంటుంది. దీనికి కూడా 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. దీంతో పాటుగా మనకు జూనియర్ స్టెనోగ్రాఫ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ ప్రకారంగా చూసుకుంటే అన్రిజర్వ్డ్లో 5 ఉన్నాయి, ఓబీసీకి 2 ఉన్నాయి. సో 27 ఇయర్స్ అయితే ఏజ్ ఉంది. దాంతోపాటు 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. సో అది కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పే లెవెల్ చూసుకుంటే పే లెవెల్ 4 ప్రకారంగా 25,500 నుంచి 81,100 ఉంది. సో అన్ని అలవెన్స్లు కలుపుకొని మీకు 49,623 రూపీస్ అప్రాక్సిమేట్లీ శాలరీ అయితే వస్తుంది. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఉంటే సరిపోతుంది మీకు. స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా ఉంటుంది. స్టెనోగ్రాఫర్ కాబట్టి ఖచ్చితంగా స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ బోత్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మస్ట్ అప్లై సెపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ కోడ్ అండ్ పే దిస్ రెస్పెక్టివ్ అప్లికేషన్ ఫీ. ఒకవేళ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి అప్లై చేసుకోవాలనుకుంటే సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు కూడా సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ ఉండాలి. సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ అయితే ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది మీకు. దాని తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్. సో జస్ట్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ మీకు క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇంగ్లీష్ అయితే 35 వర్డ్ పర్ మినిట్, హిందీ అయితే 30 వర్డ్ పర్ మినిట్, ఏదో ఒకటి మీరైతే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మీకు ఓఎంఆర్ బేస్డ్ కానీ లేదంటే కంప్యూటర్ బేస్డ్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటుంది. సో హిందీ లేదా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది మీకు. స్టాండర్డ్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే సిలబస్ అనేది ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే 2 hours 30 minutes అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పార్ట్ 1 అలాగే పేపర్ 1 పేపర్ 2 2 పేపర్స్ ఉన్నాయి మీకు. పేపర్ 1 వచ్చేసి 90 minutesలో ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. అలాగే పేపర్ 2లో 60 minutes అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్, అంటే ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ అయితే ఉంటుంది. 1 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. సో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నుంచి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్, ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటుంది. 1 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది పేపర్ 2లో.
సో దాని తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ క్వాలిఫైయింగ్ నేచర్. సో కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే చూస్తారు. దాని తర్వాత మీకు సెలక్షన్ కమిటీ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ పెడుతుంది పేపర్ 1లో. సో పెట్టిన తర్వాత పేపర్ 2లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ క్యాండిడేట్స్ని సెలెక్షన్ చేస్తారు. సో జూనియర్ స్టెనోగ్రాఫర్కి సో దీనికి కూడా మినిమం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు స్టెనోగ్రఫీ టెస్ట్ అయితే ఉంటుంది మీకు. ఎలా ఉంటుందంటే మీకు దట్ క్యాండిడేట్స్ విల్ బి గివెన్ 1 డిక్టేషన్ ఫర్ 10 minutes ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో మీకు 10 minutes ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ డిక్టేషన్ ఇస్తారు. అది టైపింగ్ చేసి చూపించాల్సి ఉంటుంది మీకు. సో దీనికి కూడా మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. OMR బేస్డ్ కానీ లేదంటే కంప్యూటర్ బేస్డ్ కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ లెవెల్లోనే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 questions 50 మార్క్స్ అయితే ఉంటుంది. సో 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ అయితే ఉంది. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 50 questions 50 మార్క్స్ 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ ఉంది. సో జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ నుంచి 100 questions 100 మార్క్స్ అయితే ఉంది. 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ ఉంది. కాబట్టి కొంచెం ఇదైతే చూసి జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీలో వచ్చేసి మీకు ఇంగ్లీష్ లేదా హిందీ ఉంటుంది. ఇంగ్లీష్కి అయితే 50 minutes ఉంటుంది. హిందీకి అయితే 65 minutes అయితే ఉంటుంది. సో ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి స్టెనోగ్రాఫర్కి ఇది. సో ఇంకా ఇక్కడ మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ గైడ్లైన్స్ అయితే చాలా ఇచ్చారు. ఒకసారి అయితే అవన్నీ చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే SC ST వాళ్ళకి 5 years ఉంటుంది. OBC వాళ్ళకైతే 3 years ఉంటుంది. ఇంకా దాంతోపాటుగా అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే 500 rupees అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంది. సో ఇది వచ్చేసి ఆన్లైన్లోనే కట్టుకోవాల్సి ఉంటుంది మీరు. SC ST PWD ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 500 rupees అయితే ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా హౌ టు అప్లై అని ఇచ్చారు ఇక్కడ. సో ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సైట్ అయితే www.neeri.res.inలో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ నాట్ ఎక్సీడింగ్ ద సైజ్ 1 MB. సో డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసేటప్పుడు మీరు 1 MB కన్నా ఎక్కువగా ఉండకూడదు. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కానీ దానికి అలాగే 10th class మార్క్ షీట్ కానీ ఇంటర్మీడియట్ మార్క్ షీట్ కానీ ఇంకా ఏమైనా అదర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ OBCది కానీ SC ST కానీ ఇలాంటివి ఏ సర్టిఫికేట్స్ ఉన్నా అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు. సో నో హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఆర్ ఎనీ డాక్యుమెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు బి సెండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్. సో మీరు ఎలాంటి హార్డ్ కాపీస్ అయితే పంపించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.